మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మతం పురుడు పోసుకున్న దేశం మనది. ఇక్కడ పుట్టిన బౌద్ధ మతం దేశ విదేశాలలో తన ఉనికిని చాటింది. బౌద్ధ మతం ఆనవాళ్లు, అవశేషాలు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వెలుగు చూశాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్నో ప్రాంతాలలో బౌద్ధ మతం ఒక వెలుగు వెలిగింది. నాటి చరిత్రకు సాక్షులుగా ఎన్నో బౌద్ధ స్తూపాలు వెలుగు చూశాయి. అందులో ప్రముఖమైనది ప్రకాశం జిల్లాలోని జగన్నాథపురం. అదే మనమందరం చందవరంగా పిలుచుకునే ప్రాంతం. ఇంత ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి కనిపించదు. కనీసం రోడ్లు లేవు. టూరిస్టులు వచ్చినప్పుడు వీక్షించలేని స్థితిలో ఉంది. వారు నించోటానికి కూడా నిలువు నీడ లేదు. ఇక్కడ బౌద్ధ ప్రాంతం దీన దుస్థితిలో ఉంది. దీనిపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చందవరంను పర్యాటక స్థలంగా శాతవాహన కాలం నాటిది. ఈ ప్రాంతం సుమారు 800 ఏళ్ల పాటు ధార్మిక క్షేత్రంగా, వినయన క్షేత్రంగా వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్లో మొదట స్థాపించిన బౌద్ధ రామంగా నమ్ముతున్నారు. పురావస్తు శాఖ తమ ఆధీనంలోకి తీసుకొని 1972లో జరిపిన తవ్వకాల్లో ఎన్నో విశేషాలు తెలిపారు. ఆ చైతన్యం 1.6 మీటర్ల ఎత్తు, 60 సెంటీమీటర్ల వెడల్పులో ఉంది. ఇదిగోండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే. గ్రామస్తులు కులకమ్మలో ఇసుక కోసం తవ్వుతూ ఉండగా 2 పాలరాతి శిల్పాలు దొరికాయి. తరువాత 1965 సంవత్సరంలో ఇక్కడ చందవరం గ్రామస్తులు కొండని మట్టి కోసం తవ్వుతూ ఉండగా ఈ బౌద్ధ స్తూపం ఆనవాళ్లు కనిపించడంతో గవర్నమెంట్ వారికి తెలిపారు. 1972లో పురా తవ్వకాల్లో బౌద్ధ స్తూపం చుట్టూ బుద్ధుని జీవిత విశేషాలు, అశోక చక్రం ఉన్న శిల్పం, కొన్ని వందల బౌద్ధ భిక్షువుల సమాధులు, వారు విశ్రాంతి తీసుకున్న గదులు, ధ్యాన మందిరాలు, భిక్షువులు కొండపై వినియోగించిన నీరు, కిందకు వెళ్లేందుకు నిర్మించిన కాలువ, కొండపై వారు వినియోగించిన రోలు వంటి పురాణవస్తు శాఖ వినియోగించిన రోలు వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా పాలరాతితో నిర్మించటం విశేషం. 2 సంవత్సరాల క్రితం పక్కనే ఉన్న గుల్కమ్మలో ఇసుక తవ్వుతూ ఉండగా 2 పాలరాతి విగ్రహాలు దొరికాయి. ఈ ప్రాంతంలో దొరికిన అవశేషాలు మ్యూజియంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అతిపెద్ద స్తూపంగా దీనికి పేరు. దీనికి 4 ద్వారాలు. బౌద్ధ స్తూపం ఉత్తర ద్వారంలో ధ్యాన నిమగ్నమైన పాలరాతి శిల్పం ఉంది. పురావస్తు శాఖ వారు దీన్ని తెలిపారు. తవ్వకాలలో 6 అరుదైన శిల్పా పథకాలు, 3 పుష్పాలు దొరికాయని, వాటిని మ్యూజియంలో ఉంచారని స్థానికులు తెలిపారు. కెమెరామెన్ జానీతో నక్షత్ర, సుమన్ టీవీ.